శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. 1000 కోట్లు ఇచ్చిన కుంభరాశి వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. 30 ఏళ్ల పాటు చక్రం తిప్పబోతున్నారు. మరి కుంభరాశి వారికి ఎలాంటి అదృష్టం అనేది రాబోతోంది? వీరు 30 ఏళ్ల పాటు ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారు? వీరి జీవితం ఎలా మారబోతోంది? ఈ విషయాలు మనం సవివరంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది. కుంభరాశి వారికి 30 ఏళ్ల పాటు తిరిగి లేకుండా అవసరమే లేనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఎందుకంటే వీరికి చాలా వరకు కలిసి రాబోతోంది. ఈ విధంగా వీరి జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి సామాజిక సంబంధాలు, స్నేహాలు, దీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి పెట్టేటువంటి పరిస్థితి రాబోతోంది. నెట్వర్కింగ్ మరియు సహకారం కోసం చాలా వరకు కూడా మీరు ప్రయత్నించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వీరి యొక్క జీవితంలో ఉత్తమమైనటువంటి మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. మిశ్రమ ఫలితాలు అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో వీరి జీవితం ముందుకు వెళ్ళబోతోంది. వీరు ఎవరికైతే కాలంలో చేసినటువంటి సహాయం ఉందో ఆ సహాయం వీరికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక కుంభరాశి వారు కొన్నిసార్లు ఊహించినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈ ఊహించని పరిస్థితుల వల్ల ఏం జరుగుతుందంటే ఈ కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలో అంతకు ముందు జరిగినటువంటి సన్నివేశాలు లేదా సంఘటనలు వీరికి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా ప్రభావం రాబోతోంది. అంటే వీరు గత కొంతకాలంగా వీరికి ఉన్న దాంట్లోనే ఇతనికి సహాయం చేసి ఉండొచ్చు, లేదా ఇతరులు ఏదైనా అడిగినప్పుడు వారికి సహాయం చేసి ఉండొచ్చు. ఇలా చేసినటువంటి సహాయానికి సంబంధించిన ప్రతిఫలం అనేది ఇప్పుడు వీరు పొందబోతున్నారు. ఇది ఎలా అంటే 30 ఏళ్ల పాటు వీరికి అదృష్టం అనేది వరించబోతోంది. వీరు ముందుకు వెళ్తారు. ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగుతాయి. గత కొంతకాలంగా వీరు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలని కానీ లేదా ఎక్కడైనా స్థలం కొనాలని కానీ ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే కనుక అది సడన్ గా ఆగిపోవటం, లేదా కన్స్ట్రక్షన్ కోసం మొదలుపెట్టిన తర్వాత ఆగిపోవటం, లేదా వీరి వరకు ఎదుటివారు ఎవరైతే వీళ్ళు కొనుక్కోవాలి అనుకున్న స్థలాన్ని ఆక్రమించుకున్నారో లేదా కొనుగోలు చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా. సో వీళ్ళు అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ దగ్గర ఆగిపోవటం జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి వీళ్ళు కానీ పూర్తి చేయగలుగుతారు. 30 ఏళ్ల పాటు వీరి యొక్క జీవితంలో అదృష్టం అనేది వరించి వీటిని ముందుకు నడిపించబోతోంది. కాబట్టి ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకోబోతున్నాయి. ఈ కుంభరాశి వారికి అదేవిధంగా వీరు ఏదైనా స్థలం కొనాలి అని చెప్పి అగ్రిమెంట్స్ చేసుకున్నటువంటి ఏవైతే ఉంటాయో ఆ అగ్రిమెంట్స్ మీద కూడా ఆగిపోవటం లాంటివి జరిగి అప్పుడు అడ్వాన్స్ అడ్జస్ట్మెంట్స్ అవసరం ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఎప్పుడైతే మంచిది. కానీ షార్ట్ కమిట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్తో పాటు స్పెక్యులేషన్స్ అనేవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి నష్టాన్ని చేకూరుస్తాయన్నమాట. ఇక కొంతమంది ఏమో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వీళ్ళకి కూడా మంచి లాభం అనేది కలుగుతుంది అని కూడా మనం చెప్పలేం. కానీ చాలా వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి. కాబట్టి కుంభరాశి వారు అడుగులు వేయటంతో వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి బాగా కలిసి రావటంతో ఈ డబ్బంతా కూడా వీరి యొక్క 30 ఏళ్ల వరకు కూడా అంటే ఒక జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే వాళ్ళ యొక్క లైఫ్ని స్టార్ట్ చేస్తారో అప్పటి వరకు కూడా ఈ కుంభరాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం పరిస్థితి అనేది లేకుండా పోతుంది. ఇక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి వారికి కూడా వివాహ సంబంధాలు రావటం లేదు, సో వారితో పాటు కోరుకున్న విధమైనటువంటి సంబంధాలు రావటం లేదు అని కూడా వీళ్ళు ఆర్థిక పరంగా కూడా వివాహం అనేది బాగా కలిసి రావటం వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి బలాన్ని చేకూర్చడంతో పాటు కుంభరాశి వారికి రాబోయే 30 ఏళ్ల వరకు కూడా బాగా కలిసి రావటం, అలాగే వినియోగ లైఫ్ సెటిల్ కావటం జరుగుతుంది. ఇదే విధంగా కుంభరాశిలో ఎవరైతే సంతతి లేక బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి స్త్రీ సంతతి అనేది కలగబోతోంది. ద్వారా కుంభరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, స్థలాలు కొనుక్కోవటం, పొలాలు కొనటం, లేదా వాహనాలు కొనుక్కోవటం, వస్తువులు కొనుక్కోవటం, ఇలా బంగారం, డబ్బు ఇలాంటి వాటిని అన్ని కూడా వీళ్ళు పొందుకుంటున్నారనమాట. శ్రీ మహాలక్ష్మి వీళ్ళ ఇంట్లో పుట్టిందా అనేటువంటి విధంగా వీళ్ళ లైఫ్ అనేది వీళ్ళకి టర్న్ కాబోతోంది. అలాంటి పరిస్థితులు అనేవి సంతతి ద్వారా కలగబోతోంది. కుంభరాశిలో మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క బిడ్డల వల్ల అంటే
సంతతి యొక్క అభివృద్ధి చూసి సంతోషపడే స్థితిలో ఉంటారనమాట. సంతతి అభివృద్ధి మొదలైనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కుంభరాశి వారు కూర్చుంటారనమాట. ఎందుకంటే మా పిల్లలు సంపాదిస్తున్నారు, హ్యాపీగా బ్రతుకుతాం అనేటువంటి భరోసా వాళ్ళకి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోయేటువంటి సూచనలు కూడా కుంభరాశి వారికి ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఏదో ఒక రకంగా 30 ఏళ్ల పాటు వీళ్ళ లైఫ్ అనేది చాలా వరకు సెటిల్ కాబోతోంది. ఇక కొంతమంది ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి చక్కగా అద్దెలకిచ్చి వాటి ద్వారా కూడా మీరు మంచి రాబడి అనేది రాబట్టుకోబోతున్నారనమాట. కొంతమంది స్థలం ఉంది, ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో ఉన్నటువంటి వారు కూడా కాంట్రాక్ట్ ఇచ్చి దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకొని ఇది ఒక ఇన్కమ్ సోర్స్గా పెట్టుకొని చక్కగా మంచి అద్భుతమైన పరిస్థితులు కూడా వస్తాయి. ఇది ఎలా తెలుసుకోబోతున్నాయి అంటే ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. 30 ఏళ్ల వరకు కూడా వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా వీళ్ళకి ఈ డోర్స్ అనేవి తెరుచుకోబోతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కుంభరాశి వారికి చాలా బాగా ఉండబోతోంది. ఈ సహకారంతో వీరి యొక్క జీవితం ముందుకు వెళ్తోంది. అంతేకాకుండా వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా కుంభరాశి వారు ఊహించినటువంటి మార్పు చోటు చేసుకోబోతోంది. ఇది ఎలా అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం వల్ల వీరు చేసేటువంటి వ్యాపారంలో చాలా చక్కటి మార్పు చోటు చేసుకోబోతోంది. ఆర్థిక పరంగా అంతా సిద్ధం చేసుకున్నారు, కానీ ప్రస్తుతం రన్ చేస్తున్నటువంటి బ్రాంచ్ని ఎవరి చేతిలో పెట్టాలి, అసలు బయట వారి చేతుల్లో పెడితే ఖచ్చితంగా నష్టపోతాం, లేదా వాళ్ళు చేసేటువంటి పనులు వ్యాపారం దెబ్బతింటుంది, ఇలా ఆలోచనలతోటి వాళ్ళు కొంచెం జంక్తో ఉన్నటువంటి టైంలోనే కుటుంబ సభ్యులు మేమున్నామంటూ ముందుకు రావడంతో కుంభరాశి వారికి బాగా కలిసి రావడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కుంభరాశి వారు కుటుంబ సభ్యులకు సహకారం లభించిన దగ్గర నుంచి చాలా ముందుకి వెళ్తారు. ఇక మామూలుగా కంటే కూడా రెగ్యులర్గా వాళ్ళు ముందుకు వెళ్ళేదానికంటే కూడా ఈ యొక్క పరిస్థితి ఎవరైతే కుటుంబ సభ్యులు జాయిన్ అవుతారో ఆ తర్వాత దూరపు చుట్టాలు, బీరకాయ పీసులు ఇలా ఉంటారు కదా. సో అలా కాకుండా కుటుంబంలోని వారు అంటే తండ్రికి కొడుకు సహకారం, భర్తకి భార్య సహకారం, తల్లికి కొడుకు సహకారం, ఇలాంటి సత్సంబంధాలు మంచిగా రిలేషన్ అనేది ఒకే ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వారి యొక్క సహకారం లభించడంతో కుంభరాశి వారు తిరిగి చూసుకోలేనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. ఇంత బాగా ఆర్థికంగా బలపడతారని వీళ్ళ వ్యాపారం ఎంత బాగా పైకి వెళ్తుంది అనేది చూసుకోవచ్చు. అనుకునే విధంగా కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే జాతక రీత్యా కుంభరాశి వారికి ఉన్నటువంటి బలహీనతలు లేదా జాతక దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క కుటుంబ సభ్యుల యొక్క రాక వ్యాపారంలోకి చాలా మార్పులు తీసుకొస్తాయి. వీరి జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కొట్టి పారేసే వాళ్ళ యొక్క జాతకం కలవటంతో చక్కగా వీరి యొక్క వ్యాపారం పరుడు వేళ అవుతుందన్నమాట. అంటే అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కుంభరాశిలో ఉంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మంచి జాబ్ సెక్యూర్ చేసుకోగలుగుతారు. అలా వాళ్ళకి 30 ఏళ్ళ వరకు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా చాలా చక్కగా ముందుకు వెళ్తారనమాట. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారికి ఉంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల సంతతి చెప్పుకున్నాం కదా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారు కూడా ఈ సంగతి కూడా చెప్పుకున్నాం కదా. అయితే ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా చెప్పుకున్నాం, కానీ కుటుంబ పరమైన విషయాలకు వచ్చేసరికి కొంచెం జాగ్రత్త ఉండాలి. వీళ్ళు పని లేదా చదువు లేదా ఫ్యూచర్ ఇలాంటి విషయాల మీద ఎక్కువగా కాంటెంట్ చేయటంతో పాటు కుటుంబం ఎక్కువగా పట్టించుకోకపోవటం వీళ్ళకి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కుటుంబానికి పట్టించుకోకపోవటం అనేది వీళ్ళకి చాలా వరకు కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఉండదు. వీళ్ళకి ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళు చాలా వరకు కూడా సత్సంబంధాలు కలిగి ఉండటంతో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్నవి కూడా వీళ్ళు దూరం చేయటంతో కుటుంబంలో ఉన్న కలహాలు దూరం అవుతాయి. అందరూ సామరస్యంతో ఉండటం జరుగుతుంది. ఇన్ కేస్ వీళ్ళు కనుక ఏముందిలే వాళ్ళే పడతారు అన్నట్టుగా వదిలేసారా కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో అయితే ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉన్నాను నెగటివ్ పోవడానికి కుంభరాశి వారి చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అదేంటంటే ఆదివారం రోజున చక్కగా మీరేం చేస్తారంటే ఒక పేపర్, వైట్ కలర్ పేపర్ని తీసుకోండి. ఆ వైట్ కలర్ పేపర్ తీసుకొని దాన్ని చక్కగా 4 ముక్కలు చేయండి. ఆ పేపర్ని లాంగ్ పేపర్ని తీసుకొని 4 ముక్కలు చేసిన తర్వాత ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో 4 మూలల్లో పెట్టండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కుదరకపోవచ్చు, మిగతా 3 మూలల్లో పెట్టేసేయండి. తీసుకొని చక్కగా అందులో కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసేసి దాన్ని పొట్టలో కట్టేసి అది గదిలో 3 మూలల గదులు 4 మూలలో ఏదో ఒక చోట 4, 3 ఆ మూలలు చేరితే పెట్టేసేయండి. తర్వాత వారంలో వచ్చే శనివారం రోజున అవి తీసేయండి. ఇలా చేస్తే చక్కగా షింక్లో పడేసిన తర్వాత వాటర్ వదిలేసేయండి. పేపర్తో సహా తడిచిపోయి నీళ్ళల్లో కొట్టుకుపోతుంది అనమాట. సో నెగిటివ్ని తీసేయడానికి ఇది కూడా ఒక మంచి మార్గం అనుకోండి. సో కుటుంబం అప్పుడు ఎటువంటి కలహాలు లేకుండా ముందుకు వెళ్తుంది. శుభం.